జూనియర్ ఎన్టీఆర్ గారికి పాకిస్తాన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా పాకిస్తాన్లోని ఆ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చాలా గ్రాండ్గా ఎన్టీఆర్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. ఇటు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా ఈ వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారికి ఓన్లీ ఇండియా వైడ్గానే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే RRR సినిమాని చేశారో ఆ తర్వాత గ్లోబల్ వైడ్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. అండ్ ముఖ్యంగా జపాన్లో కూడా మనం చూసాం ఆ వీడియో. అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జపానీస్ అమ్మాయిలందరూ కూడా తెలుగు నేర్చుకొని అన్న అన్న అంటే మాట్లాడుతూ ఆయన యొక్క ఫొటోస్ అన్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి నోట్బుక్లో అతికించుకొని అది చూపించి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకొని ఫొటోస్ తీసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు ఏంటి మన తెలుగు భాష నేర్చుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని అన్న అని పిలవడం ఏంటని అందరూ కూడా షాక్ అయిపోయారు. అరే జూనియర్ ఎన్టీఆర్ గారికి జపాన్లో కూడా ఇంత మంచి ఫ్యాన్ బేస్ ఉందా అంటూ అందరూ కూడా షాక్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరికి కూడా షాకింగ్ గురైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారనమాట ఎన్టీఆర్ గారికి. సో అందరూ కూడా ఇది ఏంటంటే మనము ఇండియా పాకిస్తాన్ అంటే ఎప్పుడు కూడా శత్రు దేశాలన్నమాట. ఈ రెండు దేశాలకి ఎంత మిత్రబంధం ఉంది అని అనుకున్నా కూడా ఎవ్వరు కూడా ఆ విధంగా ఒప్పుకోరన్నమాట. అంటే ముఖ్యంగా ప్రపంచ దేశాల మొత్తం మీద కూడా ఇండియా పాకిస్తాన్ అంటే ఒక శత్రు దేశాలాగా అందరికీ తెలిసిన విషయమే. అది క్రికెట్ విషయంలో కావచ్చు, బార్డర్ విషయంలో కావచ్చు, యుద్ధాల విషయంలో కావచ్చు, ఇంకా ఈ రెండు దేశాలు కలవడం అనేది అసాధ్యం అనమాట. ముఖ్యంగా మనము బాగా ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఇండియా పైన విషం చిమ్ముతూనే ఉంటారు. వాళ్ళకు సరైన సమాధానం ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఇక్కడ సినిమా రంగానికి మాత్రం ఈ విధమైనటువంటి శత్రుత్వాలు ఏవి కూడా సంబంధం ఉండవు. మరి ఎన్టీఆర్ గారి సినిమాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టమై ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఆ ఫ్యామిలీ పాకిస్తాన్లోని ఫ్యామిలీ అనమాట. సో యూట్యూబ్లో ఆ వీడియో అంతా కూడా ఫుల్ వీడియోని అప్లోడ్ చేశారు. సో ఆ వీడియో చూసిన తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఆ ఆనందం అనేది నిజంగా మాటల్లో చెప్పుకోలేం. ఎందుకంటే ఫ్యాన్ బేస్ అనేది ఓన్లీ ఇటు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫ్యాన్స్కి మాత్రం సినిమాలకు కానీ ప్రేమకి అభిమానానికి మాత్రం ఇలాంటివి ఏవి కూడా అడ్డు రావు అని చెప్పేసి ఇది ప్రూవ్ చేసిందనమాట. సో ముఖ్యంగా ఒక్క ఫ్యామిలీలో ఒక్కలని కాదు, ఫ్యామిలీ అందరూ కూడా ఫ్యాన్సే అనమాట. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు, కేక్ కట్ చేసుకున్నారు. సో ఆ వీడియో చూస్తూ ఉంటే నిజంగా తెలియకుండానే మనలో మనకే ఒక హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది, చిరునవ్వు వస్తుంది ఫేస్లో కూడా. సో ఈ విధంగా చాలా మంది కూడా ఈ వీడియో గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో మరి సులేమాన్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట, తన పేరు ఇంటి యజమాని పేరు అదే పేరు అనమాట. సో ఆయనే ఈ యొక్క సెలబ్రేషన్ చేశారు అని చెప్పేసి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఆ కేక్ పైన డ్రాగన్ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఒక పేరు రాయడం కానీ, సో మరి డ్రాగన్ సినిమా కోసం వాళ్ళు కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందులో ఎన్టీఆర్ గారి లుక్స్ అనేవి వాళ్ళని ఎంత బాగా ఇంపాక్ట్ చేసాయో కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, ఇది కామనే కదని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు, కానీ మన ఇండియాలో కాదు ఇంకెక్కడో కాదు, పాకిస్తాన్ దేశంలోని ఒక ఫ్యామిలీ అందరూ కూడా ఎన్టీఆర్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఖచ్చితంగా స్పెషలే అనమాట. సో మీలో ఎంతమందికి ఇది నచ్చింది, మీరు ఏమనుకుంటున్నారు, పాకిస్తాన్లో కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ చూసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.